Now, continuation of this topic, discuss the continuity of the function discuss the continuity of the function discuss the continuity of the function f of x is equal to x square minus 1 by x minus 1 if x less than 1 is equal to 2 at x is equal to 2 is equal to x cube plus 4 if x greater than 1 కంటే ఎక్కువైనప్పుడు ఇలా డిఫైన్ చేశారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ త్రీ డెఫినేషన్స్. అన్ని డెఫినేషన్స్ ఏంటో డెఫినేషన్స్ అంటే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర x is equal to 2 దగ్గర x is equal to 1 దగ్గర at x is equal to 1 దగ్గర 2 x square x 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దీని వాల్యూ x క్యూబ్ ప్లస్ 4 x 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇలా ఇచ్చాడు. మొత్తం 3 డెఫినేషన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం దీని యొక్క లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర. సో కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఫంక్షనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫంక్షనల్ వాల్యూ అంటే ఎక్కడ 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డెఫినేషన్ ఏంటి ఫంక్షన్కి 2 కాబట్టి 2 ఎఫ్ ఆఫ్ 1 2 అయింది. ఇప్పుడు ఏం చేయాలి, లిమిట్ కట్టాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లిమిట్ వాల్యూ దీనికి ఈక్వల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే 3 టైప్స్లో నేను 3 కైండ్స్ డిఫరెంట్ కైండ్స్లో చెప్పాను. ఫస్ట్ 2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి 1 దగ్గర రైట్ లెఫ్ట్ లిమిట్ మారుతుంది, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మారుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఏమో 2 అని ఇచ్చాడు. ఎక్స్కి రైట్ సైడ్ ఏమో డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే అది 1కి రైట్ సైడ్ ఏమో డెఫినేషన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 అదే లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అనే డెఫినేషన్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈ ఫంక్షన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డెఫినేషన్ మారుతుంది కాబట్టి ఎల్హెచ్ఎల్ కట్టుకోవాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎల్ కానీ ఆర్హెచ్ఎల్ కానీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అంటే 1కి లెఫ్ట్ సైడ్ డెఫినేషన్ ఏంటి ఆ డెఫినేషన్ రాయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం రాయాల్సిన లెఫ్ట్ సైడ్ 1కి లెఫ్ట్ సైడ్ ఏదైతే డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ తీసుకొచ్చి రాయాలి. అంచేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అనేది దాని డెఫినేషన్. ఎక్కడ లెఫ్ట్ సైడ్ 1కి లెఫ్ట్ సైడ్ డెఫినేషను ఇది ఇచ్చాడు కాబట్టి. అంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 రాశాను, కింద ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుద్ది, ఎక్స్ ప్లస్ 1 మిగులుద్ది. ఎక్స్టెండ్స్ టు 1 అంటే అర్థం ఏంటి, ఎక్స్టెండ్స్ టు 1 అంటే 1కి లెఫ్ట్ సైడ్ నుంచి టెండ్ అవుతుంది అని, అంతేగాని మైనస్ 1 కాదు. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎక్స్ లెఫ్ట్ సైడ్ నుంచి 1కి టెండ్ అవుతుంది, ఎక్స్ కూడా 1కి టెండ్ అవుతుంది, 1 ప్లస్ 1 2కి టెండ్ అవుతుంది సబ్స్టిట్యూట్ చేస్తే. అలాగే ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1కి రైట్ సైడ్ డెఫినేషన్ ఏంటి, 1కి రైట్ సైడ్ డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 4గా ఇచ్చాడు. కాబట్టి మీరు రాయాల్సింది ఈ డెఫినేషన్ ప్లేస్లో లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 అంటే 1 క్యూబ్ ప్లస్ ఎక్స్ 1కి టెండ్ అవుతుంది, ఎక్స్ 1కి టెండ్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ 1 క్యూబ్ టెండ్ అవుతుంది, 1 క్యూబ్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆర్హెచ్ఎల్. ఎల్హెచ్ఎల్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు
లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే ఇది ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే రెండు ఈక్వల్ కాదు కదా, డైరెక్ట్గా మనం రాసేయచ్చు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ 2 ఎంత ఉంది, ఎఫ్ ఆఫ్ 2 ఎంత ఇచ్చాడు, 2 అని. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. సో ఎఫ్ ఆఫ్ 1 ఈ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా మనకి డస్ నాట్, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కాకపోయినా చాలు, ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ అని చెప్పవచ్చు. therefore f of x is not limit does not exist. ఫస్ట్ ఏం చేయాలి, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి therefore limit extends to 1 f of x does not exist. ఈ రీజన్ చాలు అది కంటిన్యూస్ కాదని చెప్పడానికి. therefore f of x is not continuous yet x is equal to 1 దగ్గర కంటిన్యూస్ కాదని చెప్పేసేయచ్చు. అర్థమైంది కదా. Note point, if the graph of a function is not continuous yet x is equal to a. If the graph of a function is not continuous at x is equal to a, then we say that the function is discontinuous yet x is equal to a. ఏ దగ్గర ఆ ఫంక్షన్ ఏమంటామంటే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఓకే, అంటే డిస్కంటిన్యూస్ అవ్వాలంటే ద రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూస్ అవ్వాలంటే ఏంటి, అది కంటిన్యూస్ కాకపోవడం. సో రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ ఒకసారి చూస్తే, రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ. if first reason the function is not defined at x is equal to a, the function is not defined yet x is equal to a. అంటే గ్రాఫికల్గా ఒకసారి మనం దాన్ని రిప్రజెంట్ చేయాలంటే, ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ మన గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా ఉంది అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ నువ్వు డ్రా చేసినప్పుడు ఏదైతే పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి డెఫినేషన్ లేదు, అంటే ఆ ఫంక్షన్కి ఒక పర్టికులర్ వాల్యూ అంటూ లేదు. ఇది ఇటు సైడ్ నుంచి కంటిన్యూస్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కంటిన్యూస్ అవుతుంది. కానీ ఏ దగ్గర ఆ ఫంక్షన్కి డెఫినేషన్ లేకపోతే ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అని చెప్తాం. ఓకే, అదొక ఫస్ట్ రీజన్. ఇంకొకటి ఏంటంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ దట్ పాయింట్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ. ఒక ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోతే
అంటే ఏంటి, లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోవడం అంటే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ కాకపోవడం, లేకపోతే లిమిట్ కి ఒక డెఫినెట్ వాల్యూ లేకపోయినా అది డిఫైన్ అయినప్పటికీ, దో ఇట్ ఈస్ డిఫైన్డ్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ దగ్గర డిఫైన్ అయ్యి ఉండి లిమిట్ కనుక ఎగ్జిస్ట్ కాకపోతే అది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అయిపోతుంది. ఓకే, అంటే ఏంటి డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవడం, ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవడం, అలాగైనా డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అయిపోతుంది. ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాని సందర్భాలు మనకి ఎక్కడ ఉంటాయి, ఓ ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు అంటే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ కాకపోవడం, లేకపోతే ఫంక్షన్ యొక్క ఒక పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్కి ఒక ఫ్లక్చువేటింగ్ వాల్యూ రావడం. అంటే ఒక ఎగ్జాంపుల్గా సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం అనుకో, సైన్ ఆఫ్ 1/x అనే ఫంక్షన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇది తీసుకున్నప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కేసు కూడా మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ లిమిట్ అయిందా. సో ఎగ్జిస్ట్ కాకపోవడానికి ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అవ్వచ్చు, అంటే ఒక ఫైనైట్ నెంబర్కి టెండ్ అవ్వకపోయినా ఫ్లక్చువేటింగ్ కర్వ్ లాంటిది, ఇలాంటి కర్వ్ వచ్చిన లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x అంటే ఏంటి, ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఒకసారి 1/x అనే దాన్ని మనం చూస్తే 1/x అనేది ఒక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు 1/x అనేది ఒక ఇన్ఫినిటీకి టెండ్ అవుతున్న వాల్యూ, ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నది, అది సైన్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చింది అనుకోండి ఇన్ఫినిటీ, అప్పుడు ఇదేమవుద్ది ఫ్లక్చువేటింగ్ కర్వ్ అవుతుంది. ఎంచేత సైన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, యూజువల్గా ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే ర్యాపిడ్ వాల్యూస్కి టెండ్ అవుతున్నప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ, ఆర్గ్యుమెంట్లో ఉన్న వాల్యూ వెరీ వెరీ స్పీడ్గా కవర్ అవుతుంటుంది, స్పీడ్గా టెండ్ అవుతుంటుంది. ఇన్ఫినిటీ స్పీడ్గా టెండ్ అవుతున్నప్పుడు ఈ ఫ్లక్చువేషన్ ర్యాపిడ్గా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అంతేకాని ఒక డెఫినెట్ వాల్యూకి టెండ్ అవుతుంది, ఇది ఒక డెఫినెట్ వాల్యూకి టెండ్ అవ్వకుండా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఆ ఫ్లక్చువేషన్లో మనకి ఒక పర్టికులర్ వాల్యూకి టెండ్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడు కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుందో లేదో చూసి అది ఎగ్జిస్ట్ అవుతుందో లేదా అని చెప్తాం. సో ఇది కేసు, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ అయ్యి ఎల్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అయ్యి ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అవ్వకపోయినా, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్లో ఏదో ఒకటి ఎగ్జిస్ట్ కాకపోయినా లిమిట్ ఎగ్జిస్ట్ కాదు. రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ కాకపోయినా, అంటే లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవుతే రెండు ఈక్వల్ కాకపోయినా లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో అటువంటి కేసెస్లో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో గ్రాఫికల్గా కొన్ని గ్రాఫ్లు మనం చూస్తే ఏదైనా పర్టికులర్ పాయింట్ దగ్గర గ్రాఫ్ను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఫంక్షనల్ వాల్యూ అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ ఫంక్షన్కి గ్రాఫ్ ఇలా వచ్చింది, రైట్ సైడ్ నుంచి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అవుతున్నాయి ఇక్కడ, కానీ ఫంక్షనల్ వాల్యూ పైన వచ్చింది కాబట్టి ఈ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక్కొక్క కేసులో ఏమవుతుందంటే ఏ అనే పాయింట్ దగ్గర ఈ లెఫ్ట్ లిమిట్ ఒక ఇన్ఫినిటీ టెండ్ అయిపోతుంది, అలాగే రైట్ లిమిట్ ఏమో ఒక పర్టికులర్ వాల్యూకి టెండ్ అవుతుంది ఇలాగ. ఇది ఫంక్షనల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇది. సో ఇదేమవుతుంది, ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది పైకి. సో ఈ కర్వ్ ఏమవుతుంది, ఒక పర్టికులర్ వాల్యూ టెండ్ అవుతుంది, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, కాబట్టి ఇక్కడ కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకో కేసెస్లో కొన్ని కేసెస్లో ఏముంటుందంటే ఇక్కడ ఫంక్షనల్ వాల్యూ ఏ అనేది ఒక వాల్యూ టెండ్ అవుతుంది, ఫంక్షనల్ వాల్యూ ఒకటి ఉంటుంది. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో రైట్ హ్యాండ్ లిమిట్ కట్టే మనకి ఈ ఫంక్షన్కి ఎలా వచ్చింది, లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి ఇంకో వాల్యూకి ఎక్కడికో అప్రోచ్ అవుతుంది. ఫంక్షనల్ వాల్యూనేమో ఇది, ఫంక్షనల్ వాల్యూ ఇది, రైట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, రైట్ సైడ్ వాల్యూ ఒక వాల్యూకి టెండ్ అవుతుంది. అంటే గ్రాఫ్ చూస్తే ఇలా ఒక వాల్యూకి టెండ్ అవుతుంది, కానీ ఫంక్షనల్ వాల్యూ ఇది. సో ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఏదైతే వచ్చిందో ఆర్హెచ్ఎల్ ఏదైతే వచ్చిందో అది ఫంక్షనల్ వాల్యూకి ఈక్వల్ కాకుండా ఉంది ఈ కేసులో, కాబట్టి ఇటువంటి కేసులో కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే రెండు కూడా 1/x కర్వ్ తీసుకున్నాం అనుకో, ఎల్హెచ్ఎల్ గ్రాఫ్ ఇలా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంటుంది, ఆర్హెచ్ఎల్ వాల్యూ ఇలా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. సో అది ఫంక్షనల్ వాల్యూ ఏమో డిఫైన్ అవ్వలేదు, ఫంక్షనల్ వాల్యూ ఏమో డిఫైన్ అవుతుంది. ఇది ఏ అనే పాయింట్ అనుకోండి, ఇది ఎల్హెచ్ఎల్ సైడ్ నుంచి ఫంక్షన్ ఇలా ఇన్ఫినిటీ టెండ్ అయిపోతుంది, ఆర్హెచ్ఎల్ సైడ్ నుంచి ఇలా మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అయిపోతుంది. ఈ ఫంక్షనల్ వాల్యూనేమో డిఫైన్ అవ్వలేదు,
ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ నాట్ డిఫైన్డ్, ఎఫ్ ఆఫ్ ఏ డిఫైన్ లేదు, నాట్ డిఫైన్డ్. ఈ కేసులో కూడా ఈ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ నాట్ కంటిన్యూస్, ఇక్కడ కూడా నాట్ కంటిన్యూస్, ఇక్కడ కూడా నాట్ కంటిన్యూస్, ఇది నాట్ కంటిన్యూస్, ఇది కూడా నాట్ కంటిన్యూస్. సో దేర్ ఆర్ మెనీ possibilities to become a function is not continuous at a particular point. Let us discuss the continuity of a function in an interval. Continuity of a function continuity of a function in an interval. ఒక ఇంటర్వల్లో ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే ఏమవ్వాలి? Continuity of a function in an interval. Suppose the f of x is said to be continuous in an interval if it is continuous yet each and every point of the interval, it is continuous at each point in the interval. అది ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవ్వాలి. డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఏ ఓపెన్ బి అని ఇచ్చాడు. ఈ ఫంక్షన్ ఈ ఇంటర్వల్లో కంటిన్యూస్ అవ్వాలంటే ఏమవ్వాలి? సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ defined in this interval. If it is continuous at interval, it should be continuous continuous for each alpha belongs to a comma b అనే ఓపెన్ ఇంటర్వల్లో ప్రతి పాయింట్ దగ్గర కూడా ఇది కంటిన్యూస్ అవ్వాలి. ఆల్ఫా ఏ కామా బి ఇంటర్వల్లో తీసుకుంటే ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఈ మధ్యలో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా కంటిన్యూస్ అవ్వాలి. ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి మధ్యలో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏ దగ్గర క్లోజ్డ్ ఇచ్చాడు, అండ్ ఆల్సో ఇంకా ఏమవ్వాలి? క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అన్నాడు కాబట్టి ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ అవ్వాలి. అండ్ ఆల్సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, రైట్ సైడ్ నుంచి వస్తుంది కదా, ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. అంటే ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ అవ్వాలి. రైట్ కంటిన్యూస్ అవ్వాలంటే దీని వైపు నుంచి లిమిటింగ్ వాల్యూ తీసుకున్నప్పుడు దీని నైబర్హుడ్లో అది ఫంక్షనల్ వాల్యూ ఏకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఇది రైట్ కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఏ అండ్ ఓపెన్ బి అండ్ బి దగ్గర రైట్ కంటిన్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. దీని యొక్క ఇంటర్మీడియట్ వాల్యూ దేని దగ్గరైనా అవ్వాలి. కానీ బి దగ్గర ఎఫ్ ఆఫ్ బి నీడ్ నాట్ బి ఈక్వల్ టు నీడ్ నాట్ బి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు, ఇది రైట్ సైడ్ నుంచి వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దానికి ఏమి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని ఇది ఓపెన్ ఇచ్చాడు కదా, ఓపెన్ అంటే ఇంక్లూడ్ చేయక్కర్లేదు, దీన్ని వదిలేసేయచ్చు. ఇది ఇక్కడ బికి ఓపెన్ ఇచ్చాడు, ఇక్కడ ఏకి క్లోజ్డ్ ఇచ్చాడు కాబట్టి క్లోజ్డ్ ఏ కాబట్టి
ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ అవ్వాలి, అండ్ బి దగ్గర నైబర్హుడ్లో కంటిన్యూస్ అయితే సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు బి దగ్గర మనం లెఫ్ట్ కంటిన్యూస్ కట్టాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ టు బి గివెన్ యాజ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి, దెన్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు బి మైనస్ లెఫ్ట్ సైడ్ నుంచి కదా వెళ్తున్నాం, బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్, ఇఫ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి ఈజ్ గివెన్, ఇలా ఇస్తే కనుక మీరు రైట్ లెఫ్ట్ రెండు కట్టాలన్నమాట. సో దట్ ఈజ్ ఇంటర్వల్. సో కంటిన్యూటీ ఇన్ ఎన్ ఇంటర్వల్. ఓకే. సో దేర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఒక ఫంక్షన్ మనం చూడగానే ఇది కంటిన్యూస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, అసలు దీని ప్రాబ్లం ఎక్కడ ఉంది, కంటిన్యూస్ అవుతుందా లేదా అనేది చూడగానే చెప్పగలిగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఆ ఫంక్షన్స్ ఏంటంటే sin x అనే ఫంక్షన్ ఒకటి ఉంది. sin x అనే ఫంక్షన్ కానీ cos x అనే ఫంక్షన్ కానీ ఎక్కడైనా సరే కంటిన్యూస్. అంటే గ్రాఫ్ అనేది బ్రేక్ అనేది రాదు రియల్ లైన్ మీద ఎక్కడ కూడా. అలాగే మనకి sin x cos x కానీ, లేకపోతే e పవర్ x అనే ఫంక్షన్ కానీ, a పవర్ x అనే ఫంక్షన్ కానీ, a పవర్ x అంటే 2 పవర్ x అలాంటివి, a పవర్ x కానీ, అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ x అనే ఫంక్షన్ కానీ, అలాగే cot ఇన్వర్స్ ఆఫ్ x అనే ఫంక్షన్ కానీ, తర్వాత పాలినామియల్ ఫంక్షన్, ఏ పాలినామియల్ ఫంక్షన్ అయినా సరే, పాలినామియల్ ఫంక్షన్ కానీ, అంటే ఎక్స్ స్క్వేర్, ఎగ్జాంపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1, లేకపోతే ఎక్స్ క్యూబ్ సంథింగ్ అలాంటి ఫంక్షన్స్ కానీ, లేకపోతే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కానీ, ఇలాంటి ఫంక్షన్స్ కానీ, ఇది కూడా ఒక కంటిన్యూస్ ఫంక్షన్. తర్వాత ఆడ్ డిగ్రీ పాలినామియల్, అంటే పాలినామియల్ ఫంక్షన్లో ఈవెన్ అయినా ఆడ్ డిగ్రీ అయిన పాలినామియల్ అయినా సరే కంటిన్యూస్ అవుతుంది. ఇంకా ఏం చెప్పొచ్చు, ఇవి కొన్ని లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ కంటిన్యూస్ ఆల్వేస్. ఎక్కడ చూసినా సరే కంటిన్యూస్. దీని గురించి డిస్కస్ ద కంటిన్యూస్ అన్నాడంటే డైరెక్ట్గా మీరు ఆ నార్ అని రాసేయచ్చు, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్స్ అంటే. ఓకేనమ్మా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో పాలినామియల్ ఫంక్షన్. అయితే కొన్ని ఫంక్షన్స్ వాటి యొక్క డొమైన్స్లో రిస్ట్రిక్టెడ్ డొమైన్లో కంటిన్యూస్ అవుతాయి. సో కంటిన్యూస్ అన్నారు, కంటిన్యూస్ ఆన్ ఆర్, ఆర్ మీద ఈ ఫంక్షన్స్ అన్ని కంటిన్యూస్ అవుతాయి. అయితే దేర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ద గివెన్ డొమైన్. వాటికి ఏదైతే డొమైన్ ఉందో ఆ డొమైన్లో కంటిన్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్గా లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకోండి, ఇది కంటిన్యూస్ దాని యొక్క డొమైన్లో. అది ఏదైతే డొమైన్ ఉందో ఆర్ ప్లస్లో కంటిన్యూస్ అవుతుంది. అలాగే ఇంకా tan x అనే ఫంక్షన్ ఉంది. tan x దానికి ఇచ్చిన డొమైన్లో, అంటే దాని యొక్క డొమైన్ ఏదైతే ఉందో మైనస్ r-2n+1 ఆ డొమైన్లో అది కంటిన్యూస్ అవుతుంది. అలాగే సీకెంట్ ఎక్స్ కూడా, అది కూడా దాని యొక్క రిస్ట్రిక్టెడ్ డొమైన్లో కంటిన్యూస్ అవుతుంది. అలాగే సీకెంట్ ఎక్స్, కోసీకెంట్ ఎక్స్ కూడా దాని యొక్క రిస్ట్రిక్టెడ్ డొమైన్లో కంటిన్యూస్ అవుతుంది. అలాగే కాట్ ఎక్స్ కూడా దానికి ఇవ్వాల్సిన దానికి ఉన్న డొమైన్లో కంటిన్యూస్ అవుతుంది. అలాగే ఇంకా ఏమున్నాయి ఫంక్షన్స్, ఈ పవర్ ఎక్స్ రాసేసాం పైన. సో బాక్స్ ఎక్స్ కానీ, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కానీ, అలాగే సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కానీ, సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లేదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఇది కానీ, తర్వాత గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్, మాడ్ ఫంక్షన్ ఆల్రెడీ రాసేసాం. సో ఆడ్ పాలినామియల్ డిగ్రీ ఆల్వేస్ కంటిన్యూస్. అలాగే ఈవెన్త్ రూట్, 2nth రూట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ పాలినామియల్ ఫంక్షన్ p ఆఫ్ x, లేకపోతే 2nth రూట్ ఆఫ్ x అనే ఫంక్షన్ కానీ దాని యొక్క డొమైన్లో కంటిన్యూస్. ఓకే, అలాగా ఇక్కడ మనం చెప్పాలంటే 2n+1 ఆడ్ డిగ్రీ పాలినామియల్, ఆడ్త్ డిగ్రీ పాలినామియల్, ఇలాంటి ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది. అంటే 2n+1 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అన్నారు అనమాట. x⁴ 1/3 కంటిన్యూస్ అన్నారు.
ఇక్కడ ఈవెన్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ మీద ఇది కంటిన్యూస్ అవుతుంది. సో ఒకసారి ఈ ఫంక్షన్స్ మటు గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. చూడగానే మనం చెప్పగలిగే కంటిన్యూటీ చెప్పగలిగే కొన్ని ఫంక్షన్స్, లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉండొచ్చు, అవి కూడా తర్వాత చూద్దాం.